Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Shrija. So ఇవాళ వీడియోలో మనం బీటెక్ లో ఉండే త్రిబుల్ బ్రాంచ్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. సో మనకి త్రిబుల్ అంటే ఏంటి, త్రిబుల్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, మనకి ఎంత డ్యూరేషన్ అనేది ఉంటుంది, అండ్ మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, మనకి ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది. సో వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి, అప్పుడే మీకు ఈ త్రిబుల్ బ్రాంచ్ గురించి అయితే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మనం ఫస్ట్లీ ఈ త్రిబుల్ చూసుకుంటే అయితే త్రిబుల్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని అర్థం. సో దీని డ్యూరేషన్ అనేది చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 4 years అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్. సో దీంట్లో ఎగ్జామినేషన్ టైప్ అనేది చూసుకుంటే అయితే మనకి ఎగ్జామ్స్ అనేటివి సెమిస్టర్ వైజ్ గా అయితే ఉంటాయి. సో మనకి 4 years కాబట్టి ఇయర్లీ 2 semesters ఉంటాయి. సో టోటల్ గా మనకి ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, 8 semesters అనేటివి అయితే ఉంటాయి. సో ఈ త్రిబుల్ బ్రాంచ్ లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే అయితే మనకి ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇంటర్మీడియట్ లో మనం ఎంపీసీ గ్రూప్ నుండి వచ్చిన వాళ్ళే ఈ త్రిబుల్ బ్రాంచ్ అనేది తీసుకోవచ్చు బీటెక్ లో. అండ్ మనకి ఇంటర్మీడియట్ లో అలాగే 50 to 60% మార్క్స్ ఉన్న వాళ్ళే మనం బీటెక్ అనేది అయితే చేయొచ్చు. మనకి ఈ బీటెక్ లో త్రిబుల్ చేయడానికి అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే అయితే మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ లో మీరు క్వాలిఫై అయితేనే ఈ త్రిబుల్ అనేది చేయొచ్చు. మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏముంటుంది, మనకి టీఎస్ ఎంసెట్ ఉంటుంది, ఏపీ ఎంసెట్ అనేది ఎంసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యి మీకు మంచి మార్క్స్ అనేవి వస్తే సో మీకైతే సీట్ అనేది వస్తుంది. లేదు మేము ఎలాంటి ఎంట్రన్స్ లేకుండానే డైరెక్ట్ గానే జాయిన్ అవుతామంటే సో మీరు అలా కూడా డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు. బట్ అది ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో అయితే జాయిన్ అవ్వచ్చు. దానికి ఫీ అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ గా మనం ఫీ స్ట్రక్చర్ అనేది చూసుకుంటే మనకి 3 lakhs నుండి 4 lakhs వరకు అయితే ఫీ అనేది ఉంటుంది. సో మనము సెమిస్టర్ వైజ్ గా మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది అయితే చూసేద్దాం. సో మనకి సెమిస్టర్ 1 లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్ 1 అనేది ఉంటుంది, మనకి కెమిస్ట్రీ అనేది ఉంటుంది, ఇంగ్లీష్ అనేది ఉంటుంది, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది, ఇంజనీరింగ్ వర్క్ షాప్ అనేది ఉంటుంది, అండ్ అలాగే మనకి కెమిస్ట్రీ ల్యాబ్ అనేది ఉంటుంది, అలాగే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ అనేది ఉంటుంది, అలాగే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1 లో ఉండే సిలబస్. సో మనకి సెకండ్ సెమిస్టర్ లో సిలబస్ అనేది చూసుకుంటే అయితే మనకి మ్యాథమెటిక్స్ 2 అనేది ఉంటుంది, అలాగే మనకి ఏంటంటే అప్లైడ్ ఫిజిక్స్ అనేది ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉంటుంది, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అనేది ఉంటుంది, అలాగే అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్ అనేది ఉంటుంది, అలాగే మనకి ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ల్యాబ్ అనేది ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి సెకండ్ సెమిస్టర్ లో సిలబస్. సో మనకి సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ లో సిలబస్ అనేది చూసుకుంటే అయితే ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ ఉంటుంది, అలాగే ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఉంటుంది, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అనేది ఉంటుంది, ఎలక్ట్రికల్ మెకానిక్స్ 1 అనేది ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది ఉంటుంది, ఎలక్ట్రికల్ మెకానిక్స్ ల్యాబ్ 1 అనేది ఉంటుంది, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ 1 అనేది ఉంటుంది, ఎలక్ట్రికల్ సర్క్యూట్ ల్యాబ్ అనేది ఉంటుంది, జెండర్ సెన్సిటైజేషన్ ల్యాబ్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి సెకండ్ ఇయర్ లో ఉండే థర్డ్ సెమిస్టర్ సిలబస్. సో మనం అలాగే ఫోర్త్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటుంది, న్యూమెరికల్ మెథడ్స్ అనేది ఉంటుంది, కాంప్లెక్స్ వేరియబుల్స్ అనేది ఉంటుంది, అలాగే మనకి ఎలక్ట్రికల్ మెకానిక్స్ 2 అనేది ఉంటుంది, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది ఉంటుంది, అలాగే కంట్రోల్ సిస్టమ్స్ ఉంటుంది, పవర్ సిస్టమ్స్ 1 అనేది ఉంటుంది, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ అనేది ఉంటుంది, అండ్ మనకి ఎలక్ట్రికల్ మెకానిక్స్ ల్యాబ్ 2 అనేది ఉంటుంది, కంట్రోల్ సిస్టమ్ ల్యాబ్ అనేది ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఫోర్త్ సెమిస్టర్ లో ఉండే సిలబస్. సో మనం థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే పవర్ సిస్టమ్ 2 అనేది ఉంటుంది, పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది ఉంటుంది, మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఉంటుంది, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 అనేది ఉంటుంది, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది ఉంటుంది, పవర్ సిస్టమ్ సిమ్యులేషన్ ల్యాబ్ అనేది ఉంటుంది, అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ అనేది ఉంటుంది, మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ అనేది ఉంటుంది, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ అనేది ఉంటుంది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి థర్డ్ ఇయర్ లో ఫిఫ్త్ సెమిస్టర్ సిలబస్. సో మనం సిక్స్త్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే ఓపెన్ ఎలెక్టివ్ 1 అనేది ఉంటుంది, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2 అనేది ఉంటుంది, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనేది ఉంటుంది, పవర్ సెమీ కండక్టర్ డ్రైవ్స్ అనేది ఉంటుంది, విండ్ అండ్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ అనేది ఉంటుంది, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది ఉంటుంది, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ అనేది ఉంటుంది, పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్ అనేది ఉంటుంది, పవర్ సిస్టమ్ ల్యాబ్ అనేది ఉంటుంది, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ ల్యాబ్ అనేది ఉంటుంది, సిగ్నల్స్ అండ్ సిస్టమ్ ల్యాబ్ అనేది ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి సిక్స్త్ సెమిస్టర్ లో ఉండే సిలబస్. సో మనం ఫోర్త్ ఇయర్ లో మనకి సెవెంత్ సెమిస్టర్ లో ఉండే సిలబస్ అనేది చూసుకుంటే అయితే ఓపెన్ ఎలెక్టివ్ 2 అనేది ఉంటుంది, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3 అనేది ఉంటుంది, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది, డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్ అనేది ఉంటుంది, ఎలక్ట్రికల్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ అనేది ఉంటుంది, మనకి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4 అనేది ఉంటుంది,
HVDC ట్రాన్స్మిషన్స్ అనేది ఉంటుంది, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ ఇంజనీర్స్ అనేది ఉంటుంది, అలాగే మన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ ల్యాబ్ అనేది ఉంటుంది, ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది, అలాగే ప్రాజెక్ట్ 1 అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే 4th ఇయర్ లో 7th సెమిస్టర్ సిలబస్. సో మనం 8th సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే ఓపెన్ ఎలెక్టివ్ 3 అనేది ఉంటుంది, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 5 అనేది ఉంటుంది, పవర్ క్వాలిటీ అండ్ ఫ్యాక్ట్స్ అనేది ఉంటుంది, కంట్రోల్ సిస్టమ్ డిజైన్స్ అనేది ఉంటుంది, AI టెక్నిక్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 6 అనేది ఉంటుంది, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అనేది ఉంటుంది, అలాగే స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ అనేది ఉంటుంది, అడ్వాన్స్డ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్ట్రికల్ డివైజెస్ అనేది ఉంటుంది, అలాగే ప్రాజెక్ట్ వర్క్ 2 అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ట్రిపుల్ లో ఉండే సిలబస్, సెమిస్టర్ వైజ్ గా మనకి ట్రిపుల్ లో ఉండే సబ్జెక్ట్స్. సో మీరు బీటెక్ లో ట్రిపుల్ అనేది కంప్లీట్ చేశాక అయితే హైయర్ స్టడీగా మీరు ఎంటెక్ అనేది చేయొచ్చు. మనకి వన్స్ మనం బీటెక్ లో ట్రిపుల్ అనేది కంప్లీట్ చేశాక ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి అనేది చూసేద్దాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీరింగ్ ఉంటుంది, టెలికాప్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది, అసోసియేట్ టెక్నికల్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది, అసోసియేట్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి జాబ్ రోల్స్ అనేటివి మనము వన్స్ బీటెక్ లో ట్రిపుల్ అనేది కంప్లీట్ చేశాక అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి మీకు బీటెక్ లో ఉండే ట్రిపుల్ బ్రాంచ్ గురించి కోర్స్ డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఏమైనా ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ అయిన వీడియోస్ కావాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేస్తుంటారు. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.